అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కొలీగ్ అనే ఒక కథను గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధా, ఆఫీస్ టైం అవుతోంది, త్వరగా రా. నవీన్ పిలుపుకి ఇదిగో వస్తున్నా అని జవాబు చెప్తూనే గబగబా ఇంటికి తాళం వేసి మెట్లు దిగింది రాధ. వెంటనే స్కూటర్ తీసి పోనిచ్చాడు నవీన్. రాధని ఆఫీస్లో దిగబెట్టి తన ఆఫీస్కి వెళతాడు. ఇద్దరివి ఒకే టైమింగ్స్ కావడం కూడా బాగా కలిసొచ్చింది. వెళ్ళేటప్పుడు కూడా తనే పికప్ చేసుకుని వెళ్తాడు. రోజులవే సాఫీగా వెళ్తున్నాయి అనేసరికి నవీన్కి చెన్నై వెళ్ళి అక్కడ ఆఫీస్లో 1 నెల పని చేయాలని ఆర్డర్స్ వచ్చాయి. రాధకి దిగులేసింది. ఈ నెలంతా ఒక్కరితే ఉండాలని. దానికి సమాధానంగా తన తల్లిదండ్రులను పిలిపించాడు నవీన్. ఇంట్లో వాళ్ళు తోడుంటారు, ఆఫీస్కి ఎలాగా అని ఆలోచనలో పడింది రాధ. ఏం ఆలోచించినా అప్పుడే ఏదో ఒక దారి చూసుకోవచ్చని నవీన్కి ఇంకా ఇబ్బంది పెట్టలేక తాను ఆఫీస్కి వెళ్ళగలనని ధైర్యం చెప్పి పంపించేసింది. కానీ నిజానికి తాను రోజూ ఆటో కానీ క్యాబ్ కానీ ఎక్కి వెళ్ళాలి. అవి ఎక్కాలంటేనే రాధకి భయం. మరునాడు రాధ ఆటో బుక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళింది. వెళ్ళి రావటానికి అంత డబ్బులు పెట్టాలంటే బాధ అనిపించింది. కానీ ఏం చెయ్యాలి, తప్పదనుకుంటూ ఆఫీస్లో అడుగుపెట్టింది. తిరిగి వెళ్ళే టైం అవుతుండడంతో మళ్ళీ ఏదో ఒకటి బుక్ చేయాలని రాధ ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఇంతలో కొలీగ్ సురేష్ వచ్చి, ఏం మేడం ఇంకా బయలుదేరలేదా, సార్ గురించి వెయిటింగా అన్నాడు. లేదు సురేష్, ఆయన చెన్నై వెళ్ళారు, ఆటో కోసం ట్రై చేస్తున్నా అంది రాధ. మేమున్నాంగా, మాతో రావచ్చుగా, అయినా మీలాంటి గొప్ప వాళ్ళు మా బండెక్కుతారా నిష్ఠూరంగా అన్నాడు సురేష్. అలా ఎందుకనుకుంటారు సురేష్, నొచ్చుకుంది రాధ. అప్పుడేదో తెలియక మీ వెంట పడినందుకు ఇంకా మీరు నన్ను క్షమించినట్లు లేదు అన్నాడు సురేష్. అయ్యో అదేం లేదు, నేనప్పుడే ఆ విషయాన్ని మర్చిపోయాను అంది రాధ చిన్నగా నవ్వి. అదే నిజమైతే మీరు నాతో రావచ్చుగా, నేను మీ ఇంటి వైపే కదా ఉండేది అన్నాడు సురేష్. ఎందుకు రాకూడదు, రావచ్చు. విషయం ఏమిటంటే మీరు మా ఇంటి దగ్గరగానే ఉన్నారన్న విషయం మర్చిపోయాను. మీరడిగే వరకు నాకు గుర్తులేదు. మీకేం ఇబ్బంది కాదంటే రాను, పోనీ మీతోనే వస్తాను, సరేనా అంది రాధా నవ్వుతూ. అంతకన్నా భాగ్యమా, అది మా అదృష్టం. దేవిగారు అంగీకరిస్తే 2 పూటలా మా అదృష్టం ఉన్నంతకాలం సేవ చేసుకుంటామన్నాడు సురేష్ నాటకీయంగా. అతి వద్దు, ఇద్దరం ఒకే ఆఫీస్, ఒకే దగ్గర ఉంటున్నాం కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకుంటే మంచిది. దానికింత డ్రామా అవసరమా అంది రాధా కొంచెం కోపంగా. సారీ రాధా, అలవాటులో పొరపాటు, ఏదో ఫ్రెండ్స్తో అన్నట్లు అనేశాను, ఏమనుకోకండి. ఇంక మీదటి ఎటువంటి తప్పు నా మాటల్లో కానీ చేతల్లో కానీ దొర్లదు. మళ్ళీ సారీ చెప్తున్నానన్నాడు సురేష్. ఇంకా వదిలేయండి. సరే, మీ పని అవగానే చెప్పండి, బయలుదేరదాం. నా పని అయిపోయింది అంది రాధ. నాది అయిపోయింది, వెళ్దామా అని అడిగాడు సురేష్. సరే పదండి అంటూ సురేష్ని అనుసరించింది రాధ. ఇంటికి చేరే వరకు ఏమీ మాట్లాడలేదిద్దరు. దిగిన వెంటనే అతనికి థ్యాంక్స్ చెప్పి మర్నాడు పొద్దున బయలుదేరే ముందు ఫోన్ చెయ్యమంది రాధ. సరేనంటూ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు సురేష్. ఇంటికెళ్ళగానే అత్తగారిచ్చిన టీ తాగి కొంచెం రిలాక్స్ అయ్యి ఆవిడతో కబుర్లు చెబుతూ వంట పూర్తి చేసింది రాధ. భోజనాలయ్యాక వంటగది సర్ది బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ చేతిలోకి తీసుకుందో లేదో నవీన్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే కాల్ తీసి ఆ రోజు జరిగిన విషయాలన్నీ ఏకరువు పెట్టింది రాధ. సురేష్ విషయం కూడా పొల్లుపోకుండా చెప్పింది. అంతా విన్న నవీన్, సురేష్ విషయంలో జాగ్రత్త రాధ, వాడిని నేను కాలేజీ డేస్లో కూడా ఎరుగదును. నీకొచ్చిన భయం లేదనుకో, నీ వెనుక నేనున్నాను. వాడు దుర్మార్గుడు కాకపోయినా పట్టుదల కలవాడు. వాడు కోరింది సాధించేదాకా వదలడు. నీ విషయంలో ఒకసారి భంగపడ్డాడు. నేను కూడా అక్కడ లేను, అందుకే జాగ్రత్త చెబుతున్నానన్నాడు. పర్వాలేదండి, నేను జాగ్రత్తగా ఉంటాను, మీరు టెన్షన్ పడకండంటూ అలాగే ఏవో కాసేపు మాట్లాడుకొని పడుకున్నారు. కొద్ది రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. రాధ సురేష్తో కలిసి ఆఫీస్కి వెళ్ళి వస్తోంది. 3 వారాలు గడిచాయి. వచ్చే వారంలో చెన్నైలో పని పూర్తి చేసుకుని నవీన్ తిరిగి వచ్చేస్తాడు. ఆ రోజు సోమవారం. సురేష్ తను సెలవు తీసుకున్నానని ఫోన్ చేయడంతో రాధ ఆటోలో ఆఫీస్కి వెళ్ళింది.
ఆటో దిగి లోపలికి వెళ్తుంటే ఈరోజు లిఫ్ట్ దొరికినట్లు లేదు. అమ్మగారు ఆటోలో వచ్చారు. ఎవరివో మాటలు వినపడ్డాయి. చురుగ్గా అటువైపు చూసింది రాధ. ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు పక్క ఆఫీస్ వాళ్ళేమో కామెంట్స్ చేస్తున్నారు. ఆవేశంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిడదామనుకుంది. అంతలో మళ్ళీ ఆ ఆలోచన విరమించుకొని ఆఫీస్లోకి దారి తీసింది. వాష్రూమ్కి వెళ్ళి చేతులు ముఖం కడుక్కొని యథాలాపంగా బయటికి చూసింది. ఇందాకటి కుర్రాళ్లతో సురేష్ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. పథకం అర్థమయ్యింది. వీళ్ళని ప్రవేశపెట్టింది సురేష్. తన దారిలో వాళ్ళ చేత అడ్డమైన వాగుడు వాగించి తనని ఇబ్బందుల పాలు చెయ్యాలని చూస్తున్నాడు. తన భర్త ఊరిలో లేకపోవడం, తను అతని సహాయాన్ని కొలీగ్ అనే ఉద్దేశంతో అంగీకరించడం అతనికి అవకాశం ఇచ్చినట్లయింది. దీనికి విరుగుడు ఏదైనా చెయ్యాలని ఒక నిశ్చయానికొచ్చింది. వెళ్ళి తన జాగాలో కూర్చుంది. ఇంతలో పక్క సీటు కావేరి వచ్చి, చూసావా, మంచివాడన్నావు, ఇలాగే ఏదో ఒక పని చేస్తాడని అనుకుంటూనే ఉన్నా. చూడు ఎలా చేశాడో. ఆ పక్కన ఎవరో ఇద్దరు కుల్లాళ్ళు నీ గురించి కామెంట్ చేస్తున్నారు. ఇదంతా వాడి ప్లాన్ అంది రాధతో కోపంగా. ఎవరో ఏదో అనుకుంటే ఈ రాధ భయపడదు. నువ్వు కూడా ఏ టెన్షన్ పడకు అంది రాధ ప్రశాంతంగా. అసలు భయమే లేదేమో నీకు అంది కావేరి ఆశ్చర్యంగా. భయపడితే ఇంకా భయపెడతారు, చూస్తూ ఉండు నేనేం చేస్తానో అంటూ తన సీట్లోకెళ్ళి కూర్చుంది రాధ. కాసేపు తర్వాత సురేష్ ఆఫీస్కి వచ్చాడు. రాగానే రాధా దగ్గరికి వెళ్ళి, సారీ రాధగారు, పని మీద బయటికి వెళ్ళాను, అందుకే సెలవు కూడా పెట్టాను, కానీ ఈరోజు పని కాలేదు, రేపు వెళ్ళాలి, సాయంత్రం కలిసి వెళ్దాంలేండి, ఉదయం మీకు ఇబ్బంది కలిగించానన్నాడు అపాలజీట్గా. అయ్యో దాందేముందండి, ఎవరి పనులు వారికి ఉండవా, అంత మాత్రానికే అంది నవ్వుతూ. మధ్యాహ్నం లంచ్ తర్వాత సురేష్కి రాధ కనబడలేదు. సాయంత్రం వెళ్ళేటప్పుడు ఎవరిని అడగాలా అని ఆలోచిస్తుండగా కావేరి వచ్చి, ఏమిటి సురేష్, రాధ కోసమా? తాను ఈరోజు లంచ్ అవర్లో పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయిందే, మీకు చెప్పలేదా? అయినా వెళ్ళేటప్పుడు మీరు కనబడలేదు తనకి, బయట కనబడితే చెప్తానంది. మీరు బయట కూడా లేరేమో, వెళ్ళిపోయింటుంది అంది. అదేం లేదు, రోజు వస్తున్నారు కదా అని అంటూ నుసుగుతూ వెళ్ళిపోయాడు సురేష్. అతని ఇంటికి వెళ్ళేసరికి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. ఒకటి తన భార్య శశిది, రెండో గొంతు కూడా తెలిసినట్లుగానే ఉందే అనుకుంటున్నాడు. ఇంతలో తన భార్య శశి గొంతు, వదినా మీరేం బాధపడకండి, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి, అవన్నీ పట్టించుకోకూడదు. అయినా ఈ కాలం ఎలా ఉంది, అన్న చెల్లి వెళ్తుంటేనే పేర్లు పెడతారు, మీరిద్దరూ ఒకే ఆఫీస్ కదా, మరి మీరేమనుకోకండి, ఇక్కడ నేను అక్కడ అన్నయ్య గారు, మీ ఇద్దరిని మనస్ఫూర్తిగా నమ్ముతాం. టంగున వినిపించింది ఏదో అర్థం చేసుకోబోయేంతలో రాధ మాట. వదినా మీరు నన్ను నమ్మారు కాబట్టి సరిపోయింది, మా వారికి నా మీద నమ్మకముంది, నేనే స్వయంగా వచ్చి మీకు చెప్తాను కాబట్టి సరిపోయింది. అదే మరెవరైనా వచ్చి మా గురించి చెప్తే మీరు నమ్మారనుకోండి, నా పరిస్థితి ఏం కాను, ఆఫీస్లో తలెత్తుకుని తిరగద్దు, ఉద్యోగం మానేసే పరిస్థితి ఏర్పడునేమో ఏడ్పు గొంతుతో వినిపించింది. శశి ఊరడిస్తూ, అయ్యో వదిన అంత మాట అనకండి, మనం ఒకే ఏరియాలో ఉన్నాం, అలా బాధపడకండి అంటూ బయటికి చూసింది. అక్కడే ఉన్న సురేష్ని చూసి, అదిగో మీ అన్నయ్య వచ్చారు, వాళ్ళ గురించి ఆయనకు చెప్పండి, ఒక చూపు చూస్తారంటూ, అదేమిటి అలా ఉండిపోయారు, రాధాగారు రండి లోపలికి అంటూ చేతిలోని బ్యాగ్ అందుకునేసరికి ఏమనలేక, అరే మీరా, ఇల్లెలా తెలిసింది, భలే వచ్చారే అన్నాడు నవ్వలేక నవ్వుతూ సురేష్. ఏదో పని ఉందని లీవ్ తీసుకున్నారట, ఇక్కడ తేలారేంటి, మళ్ళీ తనే ఆరాగా అడిగాడు. మా ఫ్రెండ్ అర్జెంటుగా రమ్మంటే వెళ్ళాను, నేను తను కలిసి పని మీద బయటికి వెళ్ళాల్సింది, కానీ నేను వెళ్ళేసరికి ఇంటికి చుట్టాలు రావటంతో మా ప్రోగ్రాం వాయిదా పడింది. మా ఇంటికి వెళ్ళేసరికి అత్తగారు మావగారు బయటికి వెళ్ళినట్లున్నారు, తాళం ఉంది, సరే ఏం చెయ్యాలో తోచక మీ ఇంటికి వచ్చాను. సారీ అండి, మీకు ముందుగా చెప్పకుండా వచ్చానంది రాధ. అయ్యో దానికేముంది అని నసిగాడు సురేష్. కాఫీ ట్రేతో వచ్చిన శశి, అదేంటి వదిన, ఆ విధవల గురించి చెప్పడానికి మొహమాటం దేనికి, ఏవండోయ్ మీకు పక్క ఆఫీస్లో వాళ్ళెవరో మీ ఇద్దరినీ చూసి కామెంట్ చేస్తున్నారట, కాస్త వాళ్ళ సంగతి చూడండి, అన్నయ్య ఊరిలో లేరనే కదా,
పాపం మీతో ఆఫీస్కి వెళ్ళేది. ఆవిడ ఆ విషయం నాకు చెప్పడానికి చాలా బాధపడ్డారు. ఇంక ముందు ఇలాంటి మాట రాకుండా మా ఆడపడుచుని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇప్పుడే చెప్తున్నా అని ఆర్డర్ వేసింది. సురేష్కి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లయింది. కక్కలేక మింగలేక, అయ్యో శశి, నువ్వంతగా చెప్పాలా? మా చెల్లి బాధ్యత నాది కదూ అన్నాడు. వెళ్ళొస్తానని చెప్పి రాధ ఇంటికి బాగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. రాత్రి ఫోన్లో ఈ విషయాలన్నీ భర్త నవీన్కి చెప్పి మళ్ళీ నవ్వుకుంది. మర్నాటి నుండి సురేష్ ఆమెని చెల్లెమ్మ అని పిలవడం గమనించి మనసారా నవ్వుకుంది. మరునాడు ఆఫీస్లో కూడా చాలా మర్యాదగా చెల్లెమ్మ అంటున్న సురేష్ని చూసి, కావేరి, ఏం చేశావే తల్లి, ఏమిటింత మార్పు అంది ఆశ్చర్యంగా. జరిగిన విషయమంతా రాధ చెప్పగా విన్న కావేరి బాగా నవ్వింది. మంచి గుణపాఠం చెప్పావే, మంచి పనైంది గురుడికి అంటూ మళ్ళీ నవ్వింది. రాధ ఆలోచనను మెచ్చుకుంది. ఇంత మంచి కథను మనకు అందించిన వెంకటరామసేతు గారికి మన ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.